ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ లో రోజు కూడా చాలా స్పెషల్ కలెక్షన్స్ చూస్తున్నాం. ముఖ్యంగా పెళ్లి కూతురికి కావాల్సిన బ్రైడల్ కలెక్షన్స్ లో డిజైనర్ శారీస్ చూస్తున్నాం. అలాగే చూస్తే కనుక ఫ్యాన్సీ శారీస్, రెగ్యులర్ వేర్ శారీస్, పెట్టుబడుల కలెక్షన్స్, చాలా స్పెషల్ కలెక్షన్స్ అన్ని డిజైనర్ శారీస్, కలర్ కాంబినేషన్స్ చాలా స్పెషల్ గా ఉండేవి. అలాగే చూసుకుంటూ పోతే పెట్టుబడుల కలెక్షన్స్ ముఖ్యంగా రీజనబుల్ ప్రైస్ కి 4 బ్రాంచెస్ లో కూడా మనందరి కోసం విఘ్నేశ్వర సిల్క్స్ వారు న్యూ కలెక్షన్స్, న్యూ అరైవల్స్ అందిస్తున్నారు. మరి ఈ రోజు ఫ్యాన్సీ వెరైటీ చూడబోతున్నామండి. అది కూడా మనం జరీ కోటా శారీస్ చూస్తున్నాము. చాలా బాగుంటాయి, లైట్ వెయిట్, సమ్మర్ కి యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కలర్ కాంబినేషన్ ఇది లైట్ గా ఉంది, ఒక క్రీమ్ కలర్ కాంబినేషన్ అనేది యూజ్ చేశారు. కోటా ఫ్యాబ్రిక్ మనకి. సో శారీ పళ్ళు పాటు అంతా చూస్తే కనుక మనకి ప్రింటింగ్ టాజల్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పింక్ టాజల్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఎడ్జెస్ లో మనకి లైన్స్ డిజైనింగ్ అనేది ఇచ్చారు. లైన్స్ గమనిస్తే కనుక మెరూన్ లైన్స్, పింక్ లైన్స్, గ్రీన్ లైన్స్, ఆరెంజ్ లైన్స్, ఇలా మల్టిపుల్ లైన్స్ ఒక 2-4 కలర్స్ యూజ్ చేస్తూ ఆ ఎడ్జ్ ఈ ఎడ్జ్ ఇచ్చేసారు. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఒక ఫ్లవర్స్ డిజైన్ అంతా ప్రింటింగ్ లాగా ఇవ్వడం జరిగింది. కోటా మీద ప్రింటింగ్ లాగా ఇవ్వడం జరిగింది. ఇది పింక్ కాంబినేషన్ తీసుకున్నారు, స్టెమ్ పార్ట్ గ్రే తీసుకున్నారు, లీవ్స్ ఆరెంజ్ తీసుకున్నారు, మధ్యలో మెరూన్ తీసుకున్నారు. ఫ్లవర్స్ అంతా కూడా చూడండి గ్రీన్, పింక్ అలా తీసుకున్నారు. సో పళ్ళు పట్ క్రీమ్ మీద బ్రైట్ కలర్స్ కాంబినేషన్ తో ఫ్లవర్ డిజైన్స్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ అలాగే ఒక బార్డర్ లాగా ఇవ్వడం జరిగింది. ఈ ఎడ్జ్ లో హ్యాంగ్ అయ్యే దగ్గర ఒక బార్డర్ లాగా డిజైన్ చేశారు. ఈ విధంగా పళ్ళు పాటు ఉంటుంది. మిగతా శారీ అంతా గమనిస్తే మనకి క్రీమ్ కలర్ మీద ఫాయిల్ ప్రింట్ లైన్స్ అనేవి, హారిజెంటల్ వర్టికల్ ఫాయిల్ ప్రింట్స్ అనేవి మనకి సిల్వర్ తీసుకున్నారు. సో సిల్వర్ అంతా హారిజెంటల్ వర్టికల్ ఫాయిల్ ప్రింట్ అనేది శారీ ఎండింగ్ వరకు ఉంటుంది. సో పైన బార్డర్ చూస్తే కనుక మనకి జరీ బార్డర్ అనేది సిల్వర్ తీసుకున్నారు. ఇదంతా కూడా ఒక 5 ఇంచెస్ ఉంటుంది. లైన్స్ మాత్రం ఆరెంజ్, గ్రీన్, పింక్ లైన్స్ తీసుకున్నారు. నెక్స్ట్ అంతా క్రీపర్ తీసుకోవడం జరిగింది. సో ఈ క్రీపర్ అంతా కూడా ఫ్లవర్స్ అంతా కూడా మనకి పింక్, గ్రే, ఆరెంజ్, స్టెమ్ పార్ట్ ఈ విధంగా గ్రే. సో క్రీమ్ మీదకి బ్రైట్ కలర్ ప్రింట్ అంతా కూడా మనకి రన్నింగ్ అవుతూ వస్తుంది. అంటే ఇలా బార్డర్ పెట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ హైలైట్ అవ్వడం కోసం ఈ విధంగా ఈ పైన బార్డర్ ఇచ్చారు. అలాగే కింద కూడా మనకి జరీ బార్డర్ అనేది సిల్వర్ తీసేసుకొని నెక్స్ట్ కడి బార్డర్ లాగా ఇదంతా కూడా ఇక్కడ ఇచ్చారు. పైన కింద ఇలా బ్రైట్ కలర్స్ తో మనకి బార్డర్ లాగా క్రీపర్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. సో కోటా కాబట్టి చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి, సమ్మర్ కి యూస్ఫుల్. బ్రైట్ కలర్ బార్డర్స్ తో మనకి శారీ డిజైనింగ్ ఉంది. అలాగే ఫాయిల్ ప్రింట్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఈ శారీకి బ్లౌజ్ చూసుకుంటే కనుక రన్నింగ్ బ్లౌజ్ వితౌట్ ప్రింట్, వితౌట్ జరీ యూజ్ చేయడం జరిగింది. వితౌట్ ఫాయిల్ ప్రింట్, ఓన్లీ ప్లెయిన్ కలర్ కోటా బ్లౌజ్ అనేది ఇచ్చారు. విత్ జరీ బార్డర్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా బార్డర్ అది కూడా సిల్వర్ కలర్ తో తీసుకోవడం జరిగింది. హ్యాండ్స్ కి యూజ్ చేయడానికి, అదర్వైజ్ నెక్ కి యూజ్ చేయడానికి. చాలా బ్రైట్ గా ఉంది. పళ్ళు పార్ట్ అనేది మనకి శారీ లైట్ వెయిట్ గా ఉంటుంది. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 744. మరి ఇందులో ఎలాంటి కలర్స్ ఉన్నాయో చూసేద్దాం. సో నెక్స్ట్ కలర్ చూసుకుంటే కనుక వావ్, బ్యూటిఫుల్ కలర్, స్కై బ్లూ, లైట్ కలర్ అని చెప్పుకోవచ్చు. అందులో ఈ స్కై బ్లూ కి మనకి ఈ ఫాయిల్ ప్రింట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే జరీ బార్డర్ కూడా ఇచ్చారు కాబట్టి చాలా హైలైట్ అవుతూ వస్తుంది. సో చూడండి లైట్ వెయిట్, ఈజీ టు క్యారీ అని చెప్పొచ్చు. మనకి బ్రైట్ కలర్స్ బార్డర్స్ అనేది ఈ శారీకి, అది కూడా ప్రింటింగ్ ఇవ్వడం జరిగింది. సో పళ్ళు పాట్ అంతా కూడా బిఫోర్ శారీస్ లాగే అదే డిజైనింగ్. లైన్స్ అనేది ఆ ఎడ్జ్ ఈ ఎడ్జ్ ఇచ్చారు. కాంబినేషన్ పింక్, మెరూన్, నెక్స్ట్ గ్రీన్ యూస్ చేసి మధ్యలో బ్రౌన్ యూస్ చేశారు. లైన్స్ అనేది ఆ ఎడ్జ్ ఈ ఎడ్జ్ ఇచ్చేసి మధ్యలో ఫ్లవర్స్ అనేది ఒక బంచ్ లాగా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకో బంచ్ లాగా ఇచ్చారు. బంచెస్ అనేది ఇచ్చారు. బట్ స్టెమ్ పార్ట్ ఇక్కడ మనకి గ్రే యూస్ చేశారు, ఇక్కడ బ్రౌన్ యూస్ చేశారు. ఫ్లవర్ చూస్తే ఇక్కడ పింక్ అండ్ మెరూన్ ఇచ్చారు, ఇక్కడ గ్రీన్ అండ్ మెరూన్ ఇచ్చారు. ఈ విధంగా బ్రైట్ ఫ్లవర్ బంచెస్ అనేవి ఉన్నాయి. ఈ బంచెస్ నే మనకి ఇక్కడ అటాచ్డ్ గా క్రీపర్ గా కంటిన్యూ చేయడం జరిగింది. సో ఈ పార్ట్ అంతా బార్డర్ లాగా అదే ఫ్లవర్స్ ని అటాచ్డ్ గా కంటిన్యూ చేసేసారు. మిగతా శారీ అంతా కూడా చూడండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ మీద ఫాయిల్ ప్రింట్ అనేది, హారిజెంటల్ వర్టికల్ ఫాయిల్ ప్రింట్ సిల్వర్ అనేది కంటిన్యూ చేశారు. మీడియం సైజ్ చెక్స్ అనుకొని చెప్పుకోవచ్చు. సో పైన బార్డర్ చూస్తే కనుక సిల్వర్ బార్డర్ కడి బార్డర్ ఇచ్చారు. దీనికి అటాచ్డ్ గా మనం ఏదైతే ఫ్లవర్స్ పళ్ళులో చూసామో అవి కంటిన్యూస్ గా రన్ అవుతున్నట్టుగా బ్రైట్ కలర్ ఫ్లవర్స్, అది కూడా కాంట్రాస్ట్ ఫ్లవర్స్ అనేవి త్రూ ఆఫ్ ది శారీ ఎండింగ్ వరకు రన్ అవుతూ వస్తాయి ఈ విధంగా. సో కింద కూడా ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. సో చూడండి ఈ విధంగా కింద బార్డర్ కూడా మనకి ఈ విధంగా. సో బ్రైట్ గా అనమాట, లైట్ మీద బ్రైట్ కలర్ ప్రింటింగ్ ఫ్లవర్స్ అనేది ఇచ్చారు. శారీ ముఖ్యంగా లైట్ వెయిట్ గా విత్ ఫాయిల్ ప్రింట్ తో కడి బార్డర్ తో మనకి రన్ అవుతూ వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక ఆ కోటా బ్లౌజ్ అనేది ఇచ్చారు మనకి. చూడండి ఈ విధంగా సెల్ఫ్ కలర్ ఇచ్చారు. అదర్వైజ్ ఇలా కాంట్రాస్ట్ వేసుకున్నా చాలా స్పెషల్ గా ఉంటుంది. డిజైన్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే విత్ కడి బార్డర్స్ ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 744 రూపీస్. సో నెక్స్ట్ ఏం కలర్ ఉందో చూద్దాం. సో నెక్స్ట్ కలర్ చూస్తే కనుక మనకి పింక్ అని చెప్పుకోవచ్చు. లైట్ పింక్, ఒక బేబీ పింక్ కి ఇంకో డిఫరెంట్ పింక్ అని చెప్పుకోవచ్చు. పింక్ చూస్తున్నాము. సో ఈ శారీ కూడా మనకి చూస్తే లైట్, అన్ని శారీస్ సేమ్ సిమిలర్ అని చెప్పుకోవచ్చు. బట్ కాంబినేషన్స్ మాత్రమే మారుతూ వస్తున్నాయి. డిజైనింగ్ అంతా సేమ్. సో పళ్ళు పాటు చూడండి ఈ విధంగా. సో లైన్స్ పళ్ళు ఇచ్చారు. లైన్స్ లో కూడా కాస్త వేరియేషన్ ఉంది. మనకి ఒక రింగ్ బ్లూ కలర్ ఇచ్చారు, నెక్స్ట్ పీచ్ ఇచ్చారు, గ్రీన్ ఇచ్చేసి మెరూన్ ఇచ్చారు.
ఎడ్జెస్ లో. ఆ తర్వాత ఫ్లవర్ బంచెస్ మెరూన్ తీసుకున్నారు, పీచ్ తీసుకున్నారు, ఇక్కడ కొంచెం డిఫరెంట్ కలర్ తీసేసుకున్నారు, గ్రే కాకుండా ఒక డిఫరెంట్ సిమెంట్ కలర్ లాగా తీసేసుకున్నారు. ఆ విధంగా నెక్స్ట్ అదే బంచెస్ ని అక్కడ పెద్ద బంచ్ లాగా ఇస్తే ఇండివిజువల్ ఫ్లవర్ అనేది కంటిన్యూ చేస్తున్నట్టుగా క్రీపర్ గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మిగతా పింక్ మీద అంతా కూడా ఈ ఫాయిల్ ప్రింట్ అనేది చూడండి, ఈ ఫాయిల్ ప్రింట్ అనేది చెక్స్ త్రూ మీడియం చెక్స్, హారిజెంటల్ వర్టికల్ ఫాయిల్ ప్రింట్ సిల్వర్ తీసేసుకున్నారు. పైన కడీ బార్డర్ ఒక 6 ఇంచెస్ లాగా ఇచ్చేస్తూ లైన్స్ ఇచ్చేస్తూ ఆ ఫ్లవర్ అనేది క్రీపర్ గా కంటిన్యూ అవుతున్నట్టుగా, అది కూడా బ్రైట్ తో ఇచ్చారు కాబట్టి చాలా బాగుంటుంది. సింగిల్ స్టెప్ పెడితే మనకి కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది. ఈ విధంగా పైన బార్డర్ అని అవుతుంది. సో కింద కూడా యాస్టీస్ అదే బార్డర్ కంటిన్యూ అవుతుంది విత్ బ్రైట్ అండ్ మల్టిపుల్ కలర్స్ యూజ్ చేశారు. సో శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి రన్నింగ్ బ్లౌజ్ వితౌట్ ప్రింట్, వితౌట్ ఫాయిల్ ప్రింట్ ఇచ్చారు, విత్ కడీ బార్డర్ ఇవ్వడం జరిగింది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 744 రూపీస్ కి మనకి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో ఈ శారీస్ అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ కలర్ చూద్దాం. నెక్స్ట్ చూసుకుంటే కనుక మస్క్ మెలన్ కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. మనకి మస్క్ మెలన్ కలర్ కాంబినేషన్ చూస్తూ ఉన్నాము. శారీ పళ్ళు పాటలో యాస్టీస్ అదే డిజైనింగ్, బట్ కలర్ కాంబినేషన్ మాత్రమే మారింది. మనకి కలర్ మాత్రమే మారుతుంది, డిజైనింగ్ అంతా కూడా సేమ్ ఉంటుంది మనకి. సో పళ్ళు పార్ట్ చాలా బ్రైట్ గా మస్క్ మెలన్ మీద బ్రైట్ కలర్స్ తీసుకున్నారు. ఈ కలర్స్ కూడా మనకి మారాయి. ఇక్కడ కొంచెం మిర్చి రెడ్, ఇక్కడ ఒక పింక్ ఇచ్చేసారు, ఇక్కడ గ్రీన్ తీసుకున్నారు, ఇక్కడ రాయల్ బ్లూ తీసుకున్నారు, ఇక్కడ ఒక సిమెంట్ కలర్ లాగా అటు ఇటు లైన్స్ అనేది ఇచ్చారు. ఇదే బంచెస్ సింగిల్ బంచెస్ క్రీపర్ గా కంటిన్యూ అవుతున్నట్టుగా ఈ ఎడ్జ్ లో ఇచ్చేసారు. మిగతా శారీ అంతా కూడా మస్క్ మెలన్ మీద ఫాయిల్ ప్రింటింగ్ సిల్వర్ లైన్స్ అనేవి చూడండి అడ్డంగా నిలువుగా హారిజెంటల్ వర్టికల్ గా మీడియం చెక్స్ అనేది కంటిన్యూ చేశారు. శారీ ఎండింగ్ వరకు ఈ చెక్స్ అనేది కంటిన్యూ అవుతుంది. మనకి పైన చూసుకుంటే కనుక జరీ బార్డర్ సిల్వర్ తీసేసుకున్నారు, దీనికి ఆ బంచెస్ అనేది కంటిన్యూ చేశారు. ఇదంతా కూడా బ్రైట్ గా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కంటిన్యూ అవుతూ వస్తుంది. కింద బార్డర్ కూడా ఇదే డిజైనింగ్, ఇదే లెంత్, ఇదే ప్యాటర్న్ అనేది శారీ ఎండింగ్ వరకు చాలా బ్రైట్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. శారీ ముఖ్యంగా లైట్ వెయిట్ ఉంటాయి, కొంచెం లైట్ కలర్స్ అని చెప్పుకోవచ్చు. సమ్మర్ కి కూడా ఈ కలర్స్ అనేది హార్మ్ చేయకుండా ఉంటాయి మనకి. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక కోటా బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు, వితౌట్ ఎనీ డిజైనింగ్, వితౌట్ ఎనీ ప్రింట్ ఇవ్వడం జరిగింది, విత్ బార్డర్ ఇవ్వడం జరిగింది. అదర్వైజ్ మీరు ఏం చేస్తారంటే ఇలా బ్రైట్ కలర్ బ్లౌజ్ ఏదైనా వేసినా కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే చాలా డిజైన్ బ్లౌజెస్ ఉంటాయి కాబట్టి ఆ బ్లౌజ్ చూస్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఈ బ్లౌజ్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 744. ఫ్రెండ్స్ చూసారు కదా. నెక్స్ట్ నేను వేర్ చేశాను ఒక పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ తో శారీ ఉంటుంది. మనకి బార్డర్ అంతా కూడా ఈ విధంగా చూడండి చాలా హైలైట్ అవుతూ వస్తుంది. మనకి జరీ బార్డర్ సిల్వర్ ఇచ్చేసారు, ఆ తర్వాత డిజైనింగ్ అంతా చూసుకుంటే మల్టిపుల్ బార్డర్ అనేది ఉంది. నెక్స్ట్ అంతా కూడా ఫాయిల్ ప్రింట్ సిల్వర్ ఇచ్చేసారు విత్ రన్నింగ్ బ్లౌజ్ వితౌట్ ఎనీ ప్రింట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మెయిన్ బార్డర్స్ ని హైలైట్ చేస్తూ శారీ లైట్ కలర్ ఇస్తూ ఫాయిల్ ప్రింట్ యాడ్ చేస్తూ జరీ బార్డర్స్ ని యాడ్ చేస్తూ మనకి ఈ శారీని డిజైన్ చేశారు. ఈ శారీ చాలా బాగుంటుంది. ఈ శారీ ప్రైస్ కూడా 744 రూపీస్. చూసారు కదా కోటా జరీ శారీస్ చూసారు, చాలా స్పెషల్ గా ఉన్నాయి. మరి ఈ శారీస్ మీకు నచ్చినట్లయితే ఈ శారీస్ ని పర్చేస్ చేయాలి అనుకుంటారు కదా. సో విజిట్ చేయాల్సిన అడ్రస్ ఎర్రగడ్డ ఈఎస్ఐ మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3 లో ఒక బ్రాంచ్ ఉంటుంది. అలాగే కుకట్పల్లి మెయిన్ రోడ్ లో కూడా ఉంది. నెక్స్ట్ చూస్తే కనుక కొత్తపేట దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో, అలాగే వచ్చేసి మనకి ఈసీఐఎల్ ఏస్ రావు నగర్ లో కూడా బ్రాంచ్ ఉంటుంది. అదర్వైజ్ టైం లేదు, బిజీ స్కెడ్యూల్ తో బిజీగా ఉన్నారనుకోండి, ఇంకెందుకు ఆలస్యం, ఫ్యాబ్రిక్ వైజ్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది, కలర్స్ యాస్టీస్ గా ఉంటాయి కాబట్టి ఎలాంటి డోకా లేదండి. ఈ శారీస్ ని ఈజీగా పర్చేస్ చేయవచ్చు. కాబట్టి ఏం చేస్తారంటే ఈ నెంబర్స్ కి కాల్ చేసి ఆన్లైన్ లో కూడా బుక్ చేయవచ్చు. ఇది వాటి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.